ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే హైడ్రోజన్ ఎనర్జీ. ఓకేనా? అంటే మనం ఈ చాప్టర్‌లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ చాప్టర్ యాక్చువల్‌గా ఈ ఈ కోర్స్ పేరేంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఎనర్జీ విచ్ కెన్ బి రీప్లెనిష్డ్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ అండ్ విచ్ విల్ నాట్ బి విచ్ విల్ నాట్ కాజ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఓకేనా? ఈ సో అలాంటి ఎనర్జీ రిసోర్సెస్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. అందులో మనం విండ్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? కోర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఓషన్ థర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎర్త్ని, మన మదర్ నేచర్ని మనం కాపాడుకోవాలి అంటే ద సో కాల్డ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని అంటే కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ని వాటి వాడకాన్ని మినిమైజ్ చేసుకుని క్రమేపీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఎక్కువగా ఉపయోగించాలి. ఓకేనా? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైమరీగా రెండు అడ్వాంటేజెస్. అవి దే ఆర్ ఇన్ఫైనైట్, అవి ఎప్పటికీ అంతరించవు. దే ఆర్ రెన్యూడ్, అందుకే వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. మోర్ ఓవర్ వాటి వలన కార్బన్ ఎమిషన్ ఉండదు, అంటే CO2 లెవెల్స్ ఏమి అట్మాస్ఫియర్లో పెరగవు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు. ఓకేనా? సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం ఐడెంటిఫై చేసి వాటి యొక్క పొటెన్షియల్ని మనం రియాలిటీగా మార్చుకొని వాటిని యూజ్ చేయడానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే మనం మదర్ నేచర్ని కాపాడుకోగలుగుతాం. ఓకేనా? సో రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో హైడ్రోజన్ ఎనర్జీ కూడా ఒకటండి. ఓకేనా? ఫస్ట్ లెట్ మీ మేక్ యూ వన్ థింగ్ క్లియర్. హైడ్రోజన్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హైడ్రో ఎనర్జీ. హైడ్రో ఎనర్జీ వేరు, హైడ్రోజన్ ఎనర్జీ వేరండి. ఓకేనా? హైడ్రో ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ చెప్పండి ఎవరైనా? ఓషన్స్ నుంచి వాటర్ అది. కాదు. హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ క్లస్టర్లో. హైడ్రో ఎలక్ట్రిసిటీ, హైడ్రో అంటే ఏంటో చెప్పండి. వాటర్ సార్. వెరీ గుడ్. హైడ్రోఫోబియా అంటారు కదా, అంటే వాటర్ అంటే భయం, నీరు అంటే భయం. సో హైడ్రో ఎనర్జీ అంటే ది ఎనర్జీ విచ్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ వాటర్. వాటర్ నుంచి ఎనర్జీ వస్తుంది కదా, మనకి ఏ ఫామ్లో ఉంటుంది వాటర్లో ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే కైనటిక్ ఎనర్జీ. ఓకేనా? జల విద్యుత్ శక్తి అంటారు కదమ్మా, హైడ్రల్ పవర్. ఓకేనా? సో నీటిని ఒక రిజర్వాయర్లో పెట్టి, గేట్స్ పెట్టి, టర్బైన్స్ రొటేట్ చేయించడం ద్వారా మనం నీటికి ఉండే ఆ పొటెన్షియల్ ఎనర్జీని లేదా కైనటిక్ ఎనర్జీని కరెంట్గా మార్చవచ్చు. అది హైడ్రో ఎనర్జీ, అంటే నీటి నుంచి ఉత్పత్తి చేసే శక్తి. ఓకేనా? ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అది కాదండి, హైడ్రోజన్ ఎనర్జీ. అంటే సింపుల్గా ఏంటి, ఇది హైడ్రోజన్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ. హైడ్రోజన్ మీకు తెలుసు కదా, పీరియాడిక్ టేబుల్లో నెంబర్ 1 ఫస్ట్ ఎలిమెంట్ ఏది? హైడ్రోజన్. ఓకేనా? మీకు యూనివర్స్ అనేది మీకు అందరికీ తెలుసు, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూనివర్స్ అంతా కూడా అంటే మనమే ఎగ్జాంప్షన్ కాదు, మనము ఈ ప్లానెట్స్, ఓకేనా, ఆస్ట్రాయిడ్స్, గెలాక్సీస్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, ఇలా ఏ పదాలు వాడినా సరే యూనివర్స్లో ఉన్నది ఏదైనా సరే, ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ టైం, ఇవన్నీ కూడా వీటికి ఒక ఆరిజిన్ ఉంది, ఒక పుట్టుకుంది. ఓకేనా? ఒక సింగులారిటీ నుంచి ఇవన్నీ వచ్చినాయి. ఆ సింగులారిటీ ఏమైంది? సడన్గా ఎక్స్ప్లోడ్ అయింది, బిగ్ బ్యాంగ్ అంటాం. ఓకేనా? ఆ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు యూనివర్స్లో స్టార్టింగ్లో అసలు యాటమ్స్ అనేవి లేవండి. ఓకే, యాటమ్స్ లేవు అసలు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్లో అసలు పార్టికల్సే లేవు, అసలు మ్యాటరే లేదు, ఉందంతా ఎనర్జీయే. తర్వాత ఐన్స్టీన్ మ్యాజిక్ మీకు తెలుసు కదా, కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మాస్. నేచర్ ఏం చేసిందంటే తన ఎనర్జీ చాలా చాలా ఎక్కువ కదా, అంత ఎనర్జీని దాచుకోవడానికి ఒక మార్గం కనిపెట్టింది. ఎనర్జీని ఏ రూపంలో దాచుకోవడం మొదలెట్టిందంటే నేచరు మ్యాటర్ రూపంలో. అప్పుడు మనకి పార్టికల్స్ పుట్టింది. ఓకేనా? ఇలాగ మనకి పార్టికల్స్ కాస్త క్రమేపీ న్యూక్లియస్లు క్రమేపీ యాటమ్స్ కానీ, ఇలాగా మొత్తం యూనివర్స్ యొక్క ఎవల్యూషన్లో ఇప్పుడు మనం చూస్తున్న ఫామ్లో ఉంది యూనివర్స్. ఓకేనా? ఒక విషయం తెలుసుకోండి, యూనివర్స్లో ఇనీషియల్గా ఉన్నదంతా కూడా హైడ్రోజనే ఉందండి, బికాస్ ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఇట్ కంటైన్స్ 1 proton and 1 electron. హైడ్రోజన్ హ్యాస్ నో ద స్టేబుల్ ఐసోటోప్. హైడ్రోజన్కి జనరల్గా మీకు ఏముండదు, న్యూట్రాన్ ఉండదు. హైడ్రోజన్ కంటైన్స్ ఓన్లీ ఏ ప్రోటాన్ అండ్ అన్ ఎలక్ట్రాన్. ఓకేనా? సో సింప్లెస్ట్ ఆటమ్ ఏది అంటే హైడ్రోజనే కదా. సో సింపుల్గా ఉండేటియే కదా ఎక్కువ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్లో మనకి ఎక్కువగా ఉన్నది, అబండెంట్గా ఉన్న ఎలిమెంట్ ఏది? హైడ్రోజన్. అలాంటి హైడ్రోజన్ నుంచి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? సో
హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారండి? హైడ్రోజన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ యూజింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. హైడ్రోజన్ ఎనర్జీ అంటే హైడ్రోజన్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో డిఫికల్ట్ పార్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే అసలు హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం ఇంపార్టెంట్ పార్ట్. ఓకేనా? సో ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనీషియల్ పారా ఓన్లీ ఇంట్రడక్షన్. మనకు తెలిసి ఇప్పటికీ కూడా ఎక్కువ మెజారిటీ గ్లోబల్ ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? అంటే కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వీటిని మనం బర్న్ చేయడం ద్వారా వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. ఓకేనా? సో యాజ్ వీ నో, అప్రాక్సిమేట్లీ 70% of the world's energy is produced from fossil fuels. Okay, which is not good as far as the environment is concerned. ఓకేనా? అఫ్ కోర్స్ ఎనర్జీ సెక్యూరిటీ పరంగా మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు, ఎందుకని ఫ్యూచర్లో ఇవి అంతరించిపోతాయి కాబట్టి మనం ఎటు చూసినా ఇంక ఎనర్జీ రాదు. ఓకేనా? సో బట్ యాజ్ ఫాసిల్ ఫ్యూయల్స్ కంటైన్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్. ఫాసిల్ ఫ్యూయల్స్లో మీకు ఏముంటుంది? కార్బన్. దే ఆర్ ఆర్గానిక్ కదా. వీటిని బర్న్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే దట్ కార్బన్ ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ప్రొడ్యూసెస్ CO2. బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. కార్బన్ డైఆక్సైడ్ టు సర్టన్ ఎక్స్టెంట్, ఒక లెవెల్ వరకు అది ఉండాలి. ఓకేనా? ఒక కంఫర్టింగ్గా మనకి వెచ్చదనం ఉండాలి అంటే ఎర్త్కి ఉండాలి, కానీ ఒక స్టిపులేటెడ్ లెవెల్ కంటే ఎక్కువ అయిపోతే దట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. Okay, which is not good. Hence, hydrogen energy system is an alternative to fossil fuels. But మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? ఫాసిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా దేన్ని వాడచ్చు? హైడ్రోజన్ ఎనర్జీని వాడచ్చు. ఓకేనా? హైడ్రోజన్ ఎనర్జీ అన్నప్పుడు దానిలో కార్బన్ ఉండదు కదా, సో CO2 వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా? హైడ్రోజన్ గ్యాస్ని ఎవరు డిస్కవర్ చేశారు? ఫస్ట్ అందరికి తెలిసింది హెన్రీ క్యావెండిష్ 1766లో కనుక్కున్నారు. ఓకేనా? సో ఈ పారాగ్రాఫ్ అర్థమైంది కదా. కన్వెన్షనల్గా మనం వాడే ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల వాటిలో కార్బన్ ఉంటుంది కాబట్టి దే ప్రొడ్యూస్ CO2 విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో అలాంటి ఫాసిల్ ఫ్యూయల్స్కి ఆల్టర్నేటివ్గా డెవలప్ అవ్వడానికి, ఇవాల్వ్ అవ్వడానికి హైడ్రోజన్ ఎనర్జీకి చాలా పొటెన్షియల్ ఉందండి. ఓకేనా? ఎందుకు పొటెన్షియల్ ఉందంటే సింపుల్ పాయింట్, ఇట్ ఈస్ ది మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్లో అబండెంట్గా ఉన్నది ఏది అంటే హైడ్రోజనే ఉంది. 98% హైడ్రోజనే ఉందండి యూనివర్స్లో. ఓకేనా? సో మనకి హైడ్రోజన్ ముడి పదార్థం అనేది ఆ కొరత ఉండదు. ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కోల్ అయిపోద్ది, ఆయిల్ అయిపోద్ది, న్యాచురల్ గ్యాస్ అయిపోద్ది, ఇవన్నీ అయిపోతాయి. కానీ ఈవెన్ యురేనియం కూడా అయిపోద్ది, రేడియో యాక్టివిటీ. కానీ హైడ్రోజన్ మాత్రం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో హైడ్రోజన్ నుంచి మనం ఏం చేయొచ్చు? ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే హైడ్రోజన్ నుంచి ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు సార్ అంటే, మీ అందరికీ తెలుసు హైడ్రోజన్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర ఏ ఫామ్లో ఉంటుంది చెప్పండి? లిక్విడా, గ్యాసా, సాలిడా? ఎవరైనా చెప్పండి అమ్మా. హైడ్రోజన్ ఏ ఫామ్లో ఉంటుంది? సాలిడా, లిక్విడా, గ్యాసా? చెప్పండి అమ్మా. అది చెప్పడానికి మీరు ఒక మిల్లీ సెకండ్ టైం కూడా తీసుకోకూడదు, చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఓకేనా? హైడ్రోజన్ అనగానే పక్కన ఒక మాట వచ్చేస్తుంది మనకు తెలియకుండానే, హైడ్రోజన్ గ్యాస్ అంటాం, అంతే కదా. హైడ్రోజన్ ఆర్డినరీ టెంపరేచర్స్లో గ్యాస్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ ఉంది ఇక్కడ చూడండి. ఏంటా రియాక్షన్? H2 + O2. అఫ్కోర్స్ బ్యాలెన్స్ కోసం 2 వేసాం. హైడ్రోజన్ గ్యాస్ కనుక అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయితే, అంటే కెమికల్గా రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ అవుతుంది? H2O, అంటే వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్తో పాటు పక్కన ఏముంది? హీట్ ఉంది. ఓకేనా? అంటే హైడ్రోజన్ గ్యాస్ కనుక ఆక్సిజన్ గ్యాస్తో మిక్స్ అయితే ఆ ప్రాసెస్లో, ఆ కెమికల్ రియాక్షన్లో వాటర్తో పాటు హీట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ని మనం ఏం చేయొచ్చు? హీట్ అంటే ఎనర్జీయే కదా. ఆ హీట్ ఎనర్జీని మనం ఏం చేయొచ్చు? కరెంట్గా మార్చవచ్చు కదా. ఓకేనా? సో హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్తో కలిస్తే కెమికల్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దట్ హీట్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో హైడ్రోజన్ ఎనర్జీ యొక్క ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ ఇదేనమ్మా. ఓకేనా? ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ
ఫ్రమ్ హైడ్రోజన్ ఏంటి కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ విత్ ఆక్సిజన్ ఇన్ ది ఎయిర్ లిబరేట్స్ కెమికల్ ఎనర్జీ. ఓకేనా, అంటే ఇది ఏ రియాక్షన్ ఇది ఒక ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే తెలుసు కదా, కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా, అలాంటి రియాక్షన్స్ ఏమంటారు, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఓకేనా, సో ది కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ with oxygen is an exothermic reaction. It produces heat energy which we can convert into electricity. Okay, so principle అర్థమైంది కదా అందరికి? అర్థమైందమ్మా? ఫాలో అవుతున్నారా? ఓకే. హైడ్రోజన్ గ్యాస్ కనుక ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది, దాన్ని మనం విడిగా తయారు చేయక్కర్లా. మన చుట్టూ మనం ఎవరో కరోనా వస్తే ఏదో ఆక్సిజన్ సరిపోక మనం సిలిండర్లు పెట్టుకుంటున్నాం, కానీ మన చుట్టూ ఆక్సిజన్ అబండెంట్గా ఉంది కదా. అబండెంట్గా నేను చెప్పలేను, కానీ 21% ఉంది అట్మాస్ఫియర్లో. ఓకేనా, సో అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో హైడ్రోజన్ గ్యాస్ కనుక మిక్స్ అయితే దట్ మిక్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూసెస్ హీట్ ఎనర్జీ. ఓకేనా, ఆ హీట్ ఎనర్జీని మనం ఎలా మార్చవచ్చు, కరెంట్గా మార్చవచ్చు. ఓకేనా, ఇది అంతా వినటానికి బాగానే ఉంది సార్, సూపర్. ఇంకేముంది, యూనివర్స్లో హైడ్రోజన్ గ్యాస్ చాలా ఉంది కదా. యూనివర్స్ అనేది సరే, హైడ్రోజన్ అనేది యూనివర్స్లో మోస్ట్ అబండెంట్గా ఉండే ఎలిమెంట్ కదా, ఇంకా మనం చెలరేగిపోవచ్చు. హైడ్రోజన్ ఆక్సిజన్తో మిక్స్ చేసేస్తే మనకి హీట్ ఎనర్జీ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ హీట్ వచ్చిందంటే కరెంట్ వచ్చినట్టే కదా అని అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రాబ్లం ఉందండి. ఏంటి, హైడ్రోజన్ అనేది హైలీ రియాక్టివ్. ఓకే, అది ఏం చేస్తుందంటే ఎలిమెంటల్ ఫామ్లో ఉండదు. హైడ్రోజన్ లాగా ఉండదు. అది ఏం చేస్తుందంటే వేరే ఎలిమెంట్స్తో కంబైన్ అయిపోయి కాంపౌండ్స్ ఫామ్లో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ మన బాడీలో ఉంది, ఏ ఫామ్లో ఉంది, వాటర్ ఫామ్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది తెలుసు కదా, అంటే H2O ఉంటుంది. H2Oలో హైడ్రోజన్ ఉందా లేదా, ఉంది, కానీ అది హైడ్రోజన్ గ్యాస్ కాదుగా. ఓకేనా, కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హైడ్రోజన్, కార్బన్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏదో పులిహార పార్టీలు అంటారు చూసారా, అంటే ఏమవుతుందంటే అవి స్టేబుల్గా ఒక చోట ఉండవు. కార్బన్ కూడా అంతే. ఓకే, అవి ఏం చేస్తాయి, వేరే ఎలిమెంట్స్తో కెమికల్గా రియాక్ట్ అయిపోయి ఒక కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ కూడా అలాంటి హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. ఓకేనా, అది ఇండివిజువల్గా దొరకదు. హైడ్రోజన్ గ్యాస్ అని విడిగా ఉండదు, మనకి చాలా తక్కువ ఉంటుంది అలాంటి కాంపోనెంట్. ఓకేనా, ఎక్కువ శాతం హైడ్రోజన్ ఏమవుతుందంటే వేరే వాటితో మిక్స్ అయిపోయి ఆ కాంపౌండ్లో భాగంగా ఉంటుంది అది, అంతేగాని హైడ్రోజన్ గ్యాస్ అంటే విడిగా దొరకదు. ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మన ఎర్త్ మీద చూడండి, వాటర్ ఎక్కువ ఉంది, H2O, అంటే హైడ్రోజన్ ఏమైంది, ఆక్సిజన్తో కంబైన్ అయ్యి H2O ఫామ్లో ఉంది అక్కడ. సో ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్తో మిక్స్ చేస్తే ఎనర్జీ వస్తుందని వినడానికి చాలా బాగుంది, కానీ మనం ఆ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎనర్జీని హైడ్రోజన్ గ్యాస్ కావాలి కదా. హైడ్రోజన్ గ్యాస్ విడిగా దొరకదు, అది ఏమవుతుంది, రియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి వేరే వాటితో కంబైన్ అయ్యి కాంపౌండ్ ఫామ్లో దాక్కుని ఉంటుంది. అది దాన్ని మనం ముందు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో పెద్ద ఛాలెంజ్ ఏంటి, అసలు పెద్ద స్టెప్ ఏంటి, అసలు ముందు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా, నువ్వు ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతావో రెస్ట్ ఈజ్ వెరీ ఈజీ. ఏం చేయొచ్చు, ఆ ప్రొడ్యూస్ చేసిన హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్తో మిక్స్ చేస్తే నీకు ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకేనా, సో అందుకే మనకి సిలబస్లో ఈ క్వశ్చన్ చూడండి, హైడ్రోజన్ ఎనర్జీ అని పెట్టి ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ యూజింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. అంటే ఈ క్వశ్చన్ దేని గురించి, హైడ్రోజన్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందన్న దాని గురించి కాదు, అది ఆల్రెడీ చెప్పేసాం. హైడ్రోజన్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ కలిస్తే అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఆ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ వస్తుంది, అది క్లియర్. ఇక్కడ ఇష్యూ ఏంటంతా కూడా హైడ్రోజన్ అనేది ఎలిమెంటల్ ఫామ్లో ఉండకుండా అది వేరే కాంపౌండ్స్తో రియాక్ట్ అయిపోయి H2O కానీ ఇలా H2O2 ఇలా వేరే వేరే కాంపౌండ్స్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా, సో దాన్ని ముందు మనం ప్రొడ్యూస్ చేయగలి, హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అది ప్రొడ్యూస్ చేయగలిగితే దాని నుంచి మనం ఎనర్జీని ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ అదే రాసాను చూడండి, ఈవెన్ దో hydrogen is the most abundant element in the universe, it is not available in free state. Free state lo dorokadu earth మీద. Hydrogen easily forms bonds with other elements. వేరే ఎలిమెంట్స్ అది ఈజీగా
బాండ్స్ ఫామ్ చేసి కాంపౌండ్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్లో హైడ్రోజన్ ఉంది, కానీ అది ఎలా ఉంది, H2O అని బైండ్ అయిపోయింది లోపల. ఓకేనా. ఫాజిల్ ఫ్యూయల్స్ అలాగే బయలాజికల్ మెటీరియల్స్లో కూడా హైడ్రోజన్ ఉంటుంది, అది మిక్స్ అయిపోతుంది వాటితో. ఓకేనా. డ్యూ టు ఇట్స్ చెప్పాను కదా హై కెమికల్ రియాక్టివిటీ. ఓకేనా. ఎనర్జీ మస్ట్ బి సప్లైడ్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆ కాంపౌండ్స్లో ఇరుక్కుపోయిన ఈ హైడ్రోజన్ని ముందు మనం బయటకు తీయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కొంత ఎనర్జీ సప్లై చేయాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉంది, H2O, అందులో H2 ఉంది కదా, ఈ H2Oలోంచి H2ని బయటకు లాగాలి అంటే యూ హ్యావ్ టు సప్లై సమ్ ఎనర్జీ. ఓకేనా. ఆ ఎనర్జీని మనం సప్లై చేయగలిగితే ఏదో ఒక ప్రాసెస్ ద్వారా ఆ మెథడ్ కనుక్కొని ఆ H2Oలోంచి H2ని మనం సెపరేట్ చేయగలిగితే అప్పుడు మనం హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. ఎనర్జీ మస్ట్ బి సప్లైడ్ టు బ్రేక్ ద కెమికల్ బాండ్స్ అండ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ దీస్ మెటీరియల్స్. హెన్స్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఎనర్జీ. హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడమే ఫస్ట్ స్టెప్, అదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే. సో హైడ్రోజన్ గ్యాస్ని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయాలంటే, మనకి వాటర్ అబండెంట్గా ఉంది కదా ఎర్త్ మీద, 3 వంతులు నీళ్ళే ఉన్నాయి. సో వాటర్ నుంచి మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలిగితే, వాటర్ అంటే H2O కదా, అందులో H2 ఉంది. సో వాటర్ నుంచి మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలిగితే దాంతో మనం ఏం చేయొచ్చు, హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. సో వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే, చాలా టెక్నిక్స్ ఉంటాయండి. అందులో మనకు సిలబస్లో ఉన్న టెక్నిక్ ఏదంటే ఎలక్ట్రాలిసిస్. ఓకేనా. ఎలక్ట్రాలిసిస్ అంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి, ఇందులో వాటర్ తీసుకున్నాం. ఓకేనా. వాటర్ తీసుకుని, ఇప్పుడు మనం వాటర్ నుంచే కదా H2 గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది, వాటర్ తీసుకుని ఇందులో ఎలక్ట్రోడ్స్ పెట్టాం. ఓకేనా, యానోడ్ క్యాథోడ్. ఓకేనా. ఇప్పుడు ఈ వాటర్ గుండా మనం కరెంట్ పంపించాం. అఫ్కోర్స్ ప్యూర్ వాటర్ గుండా కరెంట్ వెళ్ళదు, కానీ ప్యూర్ వాటర్కి సమ్ సాల్ట్స్ లాంటివి యాడ్ చేసాం అనుకోండి, అంటే ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే కనుక అప్పుడు ఈ వాటర్ యొక్క కండక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అలాంటి ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి అప్పుడు కరెంట్ పంపిస్తే మీకు ఏమవుతుందంటే, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఏమో ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా. అంటే లోపల ఎలా జరుగుతుంది అన్న దానికి ఒక రియాక్షన్ ఉంది చూడండి ఇక్కడ. ఇదే రియాక్షన్, ఇది వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్న రియాక్షన్ ఇది. చూడండి, H2O అంటే వాటర్ గివ్స్ రైస్ టు, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ యారో పైన మీరు ఏం రాసుకోవాలి, ఎలక్ట్రాలిసిస్. వాటర్ని కనుక ఎలక్ట్రాలిసిస్ చేస్తే ప్రోడక్ట్స్ ఏంటి చూడండి, ఇక్కడ H2 గ్యాస్ ఎక్కడ, క్యాథోడ్ దగ్గర, O2 గ్యాస్ ఎక్కడ, యానోడ్ దగ్గర. దీంతో పాటు కొంత హీట్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా. సో వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ఏమంటారు, ఎలక్ట్రాలిసిస్ అంటారు. బేసిక్గా అర్థమైంది కదా. వాటర్ తీసుకొని దానికి కొంత ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి కరెంట్ పాస్ చేస్తే ఆ వాటర్ గుండా, అఫ్కోర్స్ ఎలక్ట్రోడ్స్ పెట్టాలి కదా కరెంట్ పాస్ అవ్వాలి అంటే, ఈ ఎలక్ట్రోడ్స్లో యానోడ్ క్యాథోడ్ అని రెండు ఉంటాయి. క్యాథోడ్ అంటే మైనస్, యానోడ్ అంటే ప్లస్, మీకు తెలుసు. క్యాథోడ్ దగ్గర ఏమో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎలక్ట్రాలిసిస్ తాలూకు వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఏమవుతుందంటే కాసేపటికి ఆ లిక్విడ్లోంచి బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి, ఆ ఎలక్ట్రోడ్ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతున్నట్టే కదా. బబుల్స్ వస్తున్నాయి అంటే లిక్విడ్లో గ్యాస్ వస్తున్నట్టే లెక్క. సో క్యాథోడ్ దగ్గర ఏమో మీరు ఒక బెలూన్ లాంటిది క్యాథోడ్కి ఆ ఎలక్ట్రోడ్కి చుట్టేస్తే ఆ బెలూన్ ఏమవుతుంది, కాసేపటికి ఊదినట్టు అయిపోతుంది. అంటే క్యాథోడ్ నుంచి మీకు ఏం రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. యానోడ్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ గ్యాస్. ఈ ఆక్సిజన్ గ్యాస్ అఫ్కోర్స్ రిలీజ్ అవడం, అది మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయొచ్చు, వేరే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్యాథోడ్ దగ్గర రిలీజ్ అవుతున్న హైడ్రోజన్ గ్యాస్ని మనం సిలిండర్స్లో స్టోర్ చేసి దాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు, మనం దాన్ని మళ్ళీ ఆక్సిజన్తో కంబైన్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హైడ్రోజన్ గ్యాస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్. వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, విచ్ ఈస్ అబండెంట్లీ. వాటర్ని ఎందుకు ఎంచుకున్నాం మనం హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి, వాటరే కదా మనకి భూమి మీద అబండెంట్గా ఎక్కువగా ఉన్నది వాటరే కదా. సో వాటర్ కొరత ఉండదు కాబట్టి వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని మనం ప్రొడ్యూస్ చేయడం ఈజీ. ఓకేనా. సో ది ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ వాటర్ని హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ల కింద స్ప్లిట్ చేయడాన్ని యూజింగ్
ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, కరెంట్ పాస్ చేసి వాటర్ గుండా ఆ వాటర్ని హైడ్రోజన్ గ్యాస్ కింద ఆక్సిజన్ గ్యాస్ కింద సెపరేట్ చేయడాన్ని ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఓకే, సో ఎలక్ట్రాలిసిస్లో ఏం జరుగుతుందంటే చెప్పాను కదా, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, యానోడ్ క్యాథోడ్. వీటిని ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఇమ్మర్స్ చేస్తారు, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి కరెంట్ పాస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం ఇస్తున్న ఈ ఎలక్ట్రికల్, మనం కరెంట్ పాస్ చేస్తున్నాం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. మీకు ఇందాక చెప్పాను కదా, H2Oలోంచి H2ని బయటకు మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే బాండ్స్ బ్రేక్ చేయాలి కదా మధ్యలో. H2Oలో హెచ్కి ఓకి మధ్య బాండ్స్ ఉంటాయి, కెమికల్ బాండ్స్. యూ హ్యావ్ టు బ్రేక్ దోస్ బాండ్స్ టు ఫ్రీ హైడ్రోజన్. ఓకే, ఆ ఎనర్జీని మనం ఎలా ఇస్తున్నాం ఈ ప్రాసెస్లో, ఎలక్ట్రాలిసిస్లో ఎలక్ట్రిసిటీ వల్ల ఇస్తున్నాం. మనం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినట్టే కదా. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకొని ఆ H2O మాలిక్యూల్స్లో బాండ్స్ రప్చర్ అయ్యి బ్రేక్ అయ్యి మనకి H2 గ్యాస్ ఏమో క్యాథోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ గ్యాస్ ఏమో యానోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అండి, ఎంత హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి, సరే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఫండమెంటల్ రీజన్ ఏంటి, మనం పంపిస్తున్న కరెంటే కదా. ఆ కరెంటులో ఉన్న ఎనర్జీ తీసుకునే కదా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యేది. ఓకేనా, కాబట్టి ఎంత హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనేది, అంటే ది క్వాంటిటీ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ఎలక్ట్రాలిసిస్ డిపెండ్స్ ఆన్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్. నువ్వు ఎంత ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే నీకు అంత ఎక్కువగా హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ద రేట్ ఆఫ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్. ఓకే, అది కామన్ సెన్స్, దీనిలో పెద్ద లాజిక్ ఏం లేదు. కరెంట్ ఎక్కువ పాస్ చేస్తే ఎక్కువ ఎనర్జీ ఇచ్చినట్లు లెక్క. దెన్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ డిసోసియేట్ ఇంటూ H2 అండ్ O2. ఓకే, కాబట్టి కరెంట్ డెన్సిటీ ఎక్కువ ఉండాలి. ఇదేమో రియాక్షన్, ఇది ఆల్రెడీ చెప్పాను కదా. H2O అంటే వాటర్ H2 కింద O2 కింద డివైడ్ అయ్యే కెమికల్ రియాక్షన్. ఓకేనా, సో ఆ కెమికల్ రియాక్షన్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది అన్నదాన్ని విడివిడిగా రాసాము ఇక్కడ. ఈ రెండు చూసుకోండి. సో ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎఫిషియన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది చెప్పండి, ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే మనం తక్కువ కరెంట్ ఇచ్చినప్పుడు కూడా, మనం కరెంట్ తక్కువ ఇచ్చినప్పుడు కూడా హైడ్రోజన్ గ్యాస్ బాగా రిలీజ్ అవుతుంది అనుకోండి, అది దాని ఎఫిషియన్సీ ఎక్కువ అని కదా అర్థం, కామన్ సెన్స్. మనం చాలా ఎక్కువ కరెంట్ ఇస్తే కానీ, హండ్రెడ్స్ ఆఫ్ యాంపియర్స్ ఆఫ్ కరెంట్ పంపిస్తే కానీ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వట్లేదు అనుకో, అది గుడ్డా బ్యాడా, బ్యాడ్ ఆబ్వియస్లీ. అంటే అలాంటి ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, అలాంటి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఎఫిషియన్సీ తక్కువ ఉన్నట్టు లెక్క. సో ఎఫిషియన్సీని ఎలా డిఫైన్ చేశారు, సింపుల్, రేషియో ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ టు ది పవర్ ఇన్పుట్. మనం ఎంత కరెంట్ ఇచ్చాము, ఆ ఇచ్చిన కరెంట్ వల్ల ఎంత హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యింది ఇంటూ 100% కాబట్టి. ఓకేనా, ఈ కే వాల్యూ అనేది ఏంటి, అది ఆ ప్రాసెస్ని బట్టి మారిపోతుంది. ఎలక్ట్రాలిసిస్లో మనం వాడే ఎలక్ట్రోలైట్ని బట్టి, ఆ ప్రాసెస్ని బట్టి కే వాల్యూ ఇట్ వ్యారీస్. ఓకేనా, ఆ కే వాల్యూ ఎంత ఉంటుందంటే 3.3 kWh/m³. అంటే ఒక మీటర్ క్యూబ్ కంటైనర్కి సరిపడా గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలి అంటే నువ్వు ఎంత పవర్ ఇవ్వాలి, 3.3 kWh పవర్ సప్లై చేయాలి. ఓకేనా, జనరల్గా ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుందండి, 60 to 70% ఉంటుంది. ఈ ఎఫిషియన్సీ మనం పెంచగలగాలి అంటే మనం తక్కువ కరెంట్ ఇచ్చి ఎక్కువ హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఈ ఎలక్ట్రోడ్స్ని ఎంచుకోవడం. అంటే ఎలక్ట్రోడ్స్ మనం ఎలాంటి మెటీరియల్తో చేసాం, ఓకే, ఆ తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏ మెటీరియల్తో చేశారనే దాన్ని బట్టి కూడా ఎలక్ట్రాలిసిస్ ఎఫిషియన్సీ మారుతుందండి. ఓకేనా, మనం ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కేసులో ఏం తీసుకోవాలంటే ఇక్కడ రాసాను చూసారా, నికెల్ ప్లేటెడ్ స్టీల్ ఎలక్ట్రోడ్స్, నికెల్ కోటింగ్ ఉన్న స్టీల్ ఎలక్ట్రోడ్స్ కనుక తీసుకుంటే మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో ఎనర్జీ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ చెప్పాను కదా, ఇంచుమించు ఎంత ఉంటుంది, ఇది 3.5 kWh/m³. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ అండి, మీకు డౌట్ రావాలి, నేనే చెప్తున్నాను. మన గోల్ ఏంటి, హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్తో మిక్స్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చింది, హైడ్రోజన్ గ్యాస్ అనేది విడిగా దొరకదు కాబట్టి, అది కాంపౌండ్స్లో దాక్కుని ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం
ఏదో ఒక ప్రాసెస్ ఉపయోగించుకొని ఆ ప్రాసెస్ ఉపయోగించి మనం ఏం చేస్తాం, హైడ్రోజన్ని మనం ఫ్రీ చేస్తాం. ఓకేనా? కాదు ఇక్కడ మీరు గమనించారో లేదో, వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు కదా. వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం మనం, కరెంట్ పాస్ చేస్తున్నాం. కరెంట్ పాస్ చేస్తున్నాం అంటే కొంత ఎలక్ట్రిసిటీ వాడుతున్నట్టే లెక్క కదా. అంటే ఇప్పుడు ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు మనకి బీచ్ చివరిలో అక్కడ వాటర్ ఈ పైప్స్ ఉండేవి కదా, వాటర్ దాని నుంచి రావాలి అంటే ముందు కొంచెం మనం వాటర్ అందులో పోయాలి. అలాగే హైడ్రోజన్ గ్యాస్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ మనం హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలి. హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం కొంత ఎనర్జీని ఖర్చు పెట్టాలి. ఇది ఇండైరెక్ట్ ఎనర్జీ కన్జంప్షన్. ప్రాబ్లం ఏంటి ఇక్కడ, హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఉపయోగించే ఎలక్ట్రాలిసిస్లో కరెంట్ వాడుతున్నాం. ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే వస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కోలో ఆయిలో న్యాచురల్ గ్యాస్ ఆ ప్లాంట్ ఉందనుకోండి, అక్కడి నుంచి వచ్చే కరెంట్తోనే కదా ఈ ఎలక్ట్రాలిసిస్ రన్ అవుతుంది. సో మనం ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసి ఆ కరెంట్ను ఉపయోగించి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడుతున్నట్టే లెక్క. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ నుంచి చిటికేస్తే హైడ్రోజన్ గ్యాస్ వస్తే అది ఒక వేరే దారి, అలా రావట్లేదు కదా. వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ స్పాంటేనియస్గా రాదు. వాటర్ నుంచిలో కరెంట్ పంపిస్తే అప్పుడు ఎలక్ట్రాలిసిస్ జరిగి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో మనం కొంత ఖర్చు పెట్టాలి, ఇక్కడ కొంత పెట్టుబడి పెట్టాలి. ఏ పెట్టుబడి, కొంత కరెంట్ పంపించాలి వాటర్ గుండా. ఆ కరెంటు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ అది ద సో కాల్డ్ బ్యాడ్ బాయ్స్ నుంచి వస్తుంది. బ్యాడ్ బాయ్స్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. అందుకే సైంటిస్టులు ఇప్పుడు చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఇక్కడికి క్వశ్చన్ అయిపోయిందండి, నేను చెప్పేది ఇప్పుడు అప్డేటెడ్ కంటెంట్. ఎలక్ట్రాలిసిస్ కాకుండా మనకి సన్లైట్ని యూజ్ చేసి మనం గనక వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అది చాలా మంచిది. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఉపయోగించి హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం కాకుండా ఈ ఎలక్ట్రిక్ కరెంట్ బదులు దీని మీద నేను సన్లైట్ పడేలా చేశానండి. సన్లైట్. ఓకే, సన్లైట్ అంటే ఏంటి అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ బదులు లైట్ ఎనర్జీ వాడుతున్నట్టు లెక్క. ఆ లైట్ ఎనర్జీని తీసుకొని, ఓకేనా, ఆ లైట్ ఎనర్జీని తీసుకొని ఈ లోపల H2O మాలిక్యూల్స్ కనుక బ్రేక్ అయ్యి H2Oలో బాండ్స్ బ్రేక్ అయ్యి H2 గ్యాస్ రిలీజ్ అయింది అనుకోండి, అది చాలా మంచిది కదా. అంటే మనం ఇక్కడ ఎనర్జీ ఏం ఖర్చు పెడతలేదు ఇక్కడ. ఓకేనా, సన్ నుంచి వస్తున్న లైట్ను ఉపయోగించుకొని కనుక మనం వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయగలిగితే దట్ వుడ్ బి ట్రెమెండస్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది అదేనండి. ఓకేనా, హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడక్షన్లో హైడ్రోజన్ ఎనర్జీని తయారు చేయడంలో హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలి కదా. హైడ్రోజన్ గ్యాస్ని ఎంత ఎఫిషియెంట్గా ఎన్విరాన్మెంట్కి నష్టం కలగకుండా ప్రొడ్యూస్ చేస్తాం అన్నది ఇక్కడ అంత ట్రెండింగ్ ఇప్పుడు. ఓకేనా, అందులో ఇప్పుడు ఫస్ట్ ఫాలో అవుతున్నది ఏంటి, వాడే ఎలక్ట్రోడ్స్ మెటీరియల్స్ ఒకటి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తున్నారు. ప్లాటినం అని, నికెల్ అని, ఇవన్నీ కొత్త కొత్తవి వాడుతున్నారు. అలాగే మనం ఏం చేస్తున్నాం, ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి బదులుగా ఏం చేస్తున్నాం, సన్లైట్ ఉపయోగించి వాటర్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలి. దానివల్ల నష్టమే ఉండదు, సన్లైట్ వల్ల మన పొల్యూషన్ ఏం రాదు కదా. సో ఆ విధంగా అప్రోచ్ అవుతుందమ్మా, యూజింగ్ సన్లైట్. ఓకేనా, అలాగే వాటర్ ఉపయోగించుకుని మనం, అంటే ఇది యాక్చువల్గా ఎలాంటిది, ఇది ఫోటోసింథసిస్కి రివర్స్ అనమాట. ఓకేనా, అంటే యాక్చువల్గా ఈ మెథడ్ కూడా నేచర్ని మిమిక్ చేసే మనం కనిపెట్టాం. చెప్పాలి అంటే నేచర్ని చూసి కనిపెట్టింది ఇదంతా. ఓకేనా, నేచర్లో న్యాచురల్గా జరుగుతున్న దాన్ని మనం ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఈసారి సన్లైట్ వాటర్ మీద పడేలా చేసి ఆ వాటర్లో డిపెండింగ్ ఆన్ ది అంటే ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ ఉంచి తద్వారా హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇదండి. సో అర్థమైంది కదమ్మా, ఏమో ఫాలో అయ్యారా? I am sir. Yes, sir.